కేంద్ర కేబినెట్ లో దక్షిణ భారతానికి గతంలో కంటే ఎక్కువ మంత్రి పదవులు దక్కడం ఊరటగా చెప్పుకోవాలి. ఉత్తరంలో దెబ్బతిన్నప్పటికీ దక్షిణంలో కవర్ చేయాలన్న ఆలోచన బీజేపీ నేతలకుంది. అందుకే సౌత్ కు ఎక్కువగా ప్రాధాన్యత లభించింది. నార్త్ లో తగ్గితే దక్షిణాదిలో కవర్ చేయాలి. ఇదే వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. అందుకే ప్రధాని పదవిని మూడోసారి చేపట్టిన నరేంద్ర మోదీ ఈసారి కేబినెట్ లో దక్షిణాదికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు మోదీ కేబినెట్ లో కీలకమైన మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రెండోసారి కేబినెట్ లో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలొచ్చాయి. తెలంగాణలో 8, ఏపీలో 3 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మరింత బలపడాలన్న ఆలోచనతో కేబినెట్ లో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు 5 మంత్రి పదవులు లభించాయి. తెలంగాణ బీజేపీ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీలో టీడీపీ నుండి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ బీజేపీ నుండి భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేబినెట్ లో స్థానం దక్కింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 35% పైగా ఓట్ షేర్ సాధించింది బీజేపీ. కర్ణాటకలో కూడా పూర్వ వైభవం కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకకు 5 మంత్రి పదవులు దక్కాయి. రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్ కు కేబినెట్ లో మరోసారి చోటు దక్కింది. గత కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు నిర్మలా సీతారామన్. ఎన్నికల్లో 2 స్థానాలే దక్కినప్పటికీ కుమారస్వామికి మంత్రి పదవి ఇచ్చారు. కర్ణాటకకు కేంద్ర కేబినెట్ లో పెద్దపీట వేశారు. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారం జేడీఎస్ ను సంక్షోభంలో నెట్టినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో 2 సీట్లను సాధించింది. కీలకమైన వక్కలిగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే విధంగా కర్ణాటకలో బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే కుమారస్వామికి మంత్రి పదవి కట్టపెట్టారు. మాజీ సీఎం యడియూరప్పకు సన్నిహితురాలైన శోభా కరాంద్లాజేకు మోదీ కేబినెట్ లో అవకాశం దక్కింది. కర్ణాటకలో ఎన్డీఏ కూటమి 19 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 17 సీట్లలో, జేడీఎస్ 2 సీట్లలో గెలిచింది. దక్షిణ భారతంలో కర్ణాటకలో మాత్రమే బీజేపీ ప్రభుత్వాన్ని గతంలో ఏర్పాటు చేసింది. కేరళ నుండి బీజేపీ ఒకే ఒక్క ఎంపీ స్థానం గెలుచుకుంది. త్రిశూర్లో గెలిచారు సినీ నటుడు సురేష్ గోపి. ఆయనకు కేబినెట్ లో చోటు కల్పించారు. కేరళలో ఎంపీ సీటును బీజేపీ గెలవటం ఇదే తొలిసారి. కేరళలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇక్కడ కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. గతంలో కేరళకు చెందిన రాజీవ్ చంద్రశేఖర్ కు మోదీ కేబినెట్ లో ప్రాతినిధ్యం లభించింది. అయితే తిరువనంతపురం లోక్సభ సీటు నుండి ఆయన కాంగ్రెస్ నేత శశి థరూర్ చేతిలో ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 16.68% ఓట్లు వచ్చాయి. త్వరలోనే మరింత పుంజుకుంటామని బీజేపీ నేతలంటున్నారు. అందుకే ఈసారి సురేష్ గోపికి మంత్రి పదవి దక్కింది. కేరళలో ఇప్పటి వరకు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటమి మధ్య పోటీ ఉంది. కానీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టడంతో సమీకరణాలు మారుతున్నాయి. సురేష్ గోపి 2016లో రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరి 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసిన విజయం వరించలేదు. నిరాశతో వెనుదిరిగారు. ముచ్చటగా 3వసారి పోటీ చేసి త్రిశూర్ ఎంపీగా గెలిచారు. నటుడిగా వందల సినిమాలు చేసిన సురేష్ గోపి తెలుగులో 3 చిత్రాల్లో మెప్పించారు. కేరళలో 3వ ప్రత్యామ్నాయం ఉండాలని చాలా రోజుల నుండి చెబుతున్నారు సురేష్ గోపి. ఈసారి ఆయన కల నెరవేరింది. 4వ విషయం ఏంటంటే తప్పకుండా కేరళ లాంటి రాష్ట్రంలో హిస్టారిక్గా ఎప్పుడు జరగని ఒక ఎంపీ వచ్చాడు, డైరెక్ట్గా ఎలక్ట్ అవ్వాడు, అతను మంత్రి చేస్తున్నారు. అలాగే దక్షిణాదికి 12-14 మంత్రులు ఈసారి ఇస్తున్నారంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇక్కడ 100 ఎంపీల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాగా స్కోర్ చేశారు. వచ్చే ఎలక్షన్కి ఇంకా ఈ 100 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రాలు కేరళ, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో పెంచుకోవాలి, ఫోకస్ చేయాలి. రాబోయే ఎలక్షన్స్, కేరళ ఎలక్షన్స్, తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఫుల్ అటెన్షన్ మాత్రం దక్షిణాదికి ఇస్తున్నారు. భవిష్యత్ కాలంలో దక్షిణ భారతంపై మరింత ఫోకస్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. అందుకే ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా కీలక బాధ్యతలు సౌత్ నేతలకు అప్పగిస్తున్నారు. డాక్టర్ లక్ష్మణ్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్యకు బీజేవైఎం అధ్యక్ష పదవి దక్కింది. వేరే స్టేట్లలో తమిళనాడులో కానీ కేరళలో కానీ అటువైపు అన్ని సీట్లు ఎక్కువ గెలవకున్నా కూడా అక్కడ ప్రాధాన్యత మాత్రం డిఫరెంట్గా లీడర్స్కి ఇస్తుంది. అక్కడ ఓట్ షేర్ పెరిగింది చాలా. పర్టికులర్లీ తమిళనాడులో
చాలా మంచి ఓట్ షేర్ పెరిగింది. సీట్స్ లేకున్నా కూడా వాళ్ళకి ఫ్యూచర్లో నార్త్ కంటే ఎక్కువ ఇప్పుడు సౌత్లో డిపెండ్ అయ్యే పరిస్థితి మాత్రం కనపడతా ఉంది. ఎందుకంటే నార్త్లో మెయిన్ వాళ్ళ పవర్ఫుల్గా ఉన్న స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్ కానీ అలాంటి వేరే నార్థన్ స్టేట్స్లో కూడా భారతీయ జనతా పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. కాబట్టి ఫ్యూచర్లో సౌత్లో కొంచెం ఫోకస్ చేసుకుంటే, సౌత్ మనం కన్సాలిడేట్ చేసుకుంటే బాగుంటుందని మాత్రం ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచన చేస్తున్నట్టు కనపడుతూ ఉంది. సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా యాక్చువల్ 2017 ఫోకస్ చేశారు, లుక్ సౌత్ అని ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు. లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీని నిరాశపరిచాయి. ఉత్తర భారతంలో ఊహించని పరాభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. దక్షిణాదిలో కూడా తమిళనాడులో ఈసారి ఖాతా తెరవలేదు. కర్ణాటకలో గతంతో పోలిస్తే స్థానాలు తగ్గాయి. కానీ 2029 ఎన్నికల వరకు పరిస్థితి మారుతుంది అనే అంచనాలో ఆ పార్టీ నేతలున్నారు.